ఈరోజు హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి చూస్తే కొంతమంది కేసీఆర్ గారి ఫోటోతో గతంలో గెలిచినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలై వేరే పార్టీలా పోతున్నటువంటి సంఘటనలను, సందర్భాలను, వ్యక్తులను మనం చూస్తున్నాం. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని వీడిపోయిన వాళ్ళందరూ కూడా వ్యక్తులుగానే పోతున్నారు తప్ప వాళ్ళ ఎంబడి క్యాడర్ ఎక్కడ కూడా పోతలేరు అన్నటువంటి విషయాన్ని వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాకు అర్థమైంది. కేవలం నిన్న ఒకే ఒక మెసేజ్ ద్వారా వేలాది మంది వర్ధన్పేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు, గులాబీ సైనికులందరూ కూడా రావటం జరిగింది. ఈరోజు పచ్చని చెట్టుకు ఎండిపోయినటువంటి కొన్ని ఆకులు రాలిపోవచ్చు. చెట్టు బలంగా ఉంది, ఏర్లు ఇంకా బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ చెట్టు రాబోయే రోజుల్లో ఎగిరిస్తుంది, పూలు పూస్తుంది, కాయలు కాస్తాయి. ఆ పనులన్నీ కూడా ఆ చెట్టును సంరక్షించిన వాళ్ళకే చెందే విధంగా పార్టీ నాయకత్వం కూడా మరి పాటుపడతారన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గత 100 రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కూడా ఎక్కడ కూడా అమలు కాకుండా ఈరోజు ప్రజలను మోసగించి అధికారంలో వచ్చినని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎండిపోయిన పొలాలు మనకు దర్శనమిస్తున్నాయి, ఎండిపోయిన బావులు దర్శనమిస్తున్నాయి, ఎండిపోయిన కాలిపోయిన మోటార్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ 100 రోజుల్లో మా ఆటో కార్మిక సోదరులు పూటకెళ్ళక ఆత్మహత్యలు కూడా చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించి మా పైన మరి అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చోటాబాయ్, కేంద్రంలో ఉన్న బడాబాయ్ మిలాఖత్ అయి ఈరోజు కేసీఆర్ గారిని మనోధైర్యం దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అతలాకుతలం చేయాలి, ఉద్యమకారులను చెదరగొట్టాలి, వారి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళలను నిజం చేసినటువంటి ఒక వ్యక్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, సంస్థాగతంగా అనుకో, ఇతర విషయాలు అనుకోండి. ఇంత పెద్ద 60 లక్షల కుటుంబ సభ్యులలో అక్కడక్కడ ఏమైనా పొరపాటు జరగవచ్చు, కానీ అవన్నీ కూడా సవరించుకొని ఒక బలమైనటువంటి శక్తిగా తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడుతూ ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గులాబీ సైనికులుగా మేమందరం కూడా వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. మరి ఈ సందర్భంగా గులాబీ అధినేత కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపిస్తే మా నియోజకవర్గ ప్రజలు కూడా 3 సార్లు నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఓటమి పాలైనప్పటికీ కూడా
ఏ తీరుగా ఓటమి చెందినమనేటువంటి విషయాన్ని మా నియోజకవర్గ కార్యకర్తలను సమీక్షించుకున్నాం. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలు అనుకోండి, మా గులాబీ శ్రేణులకు ఏ విషయం ఏదో ఇచ్చినా కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. మరి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాం, నేను ఫుల్ టైం పొలిటీషియన్. ఒక రైతు వ్యవసాయం ఏ తీరుగా చేసుకుంటారో ఆ తీరుగా చేసుకుంటారు. ఒకటి రెండు వ్యవసాయం చేసుకున్న మడులు ఎండిపోవచ్చు. ఖచ్చితంగా ఆ వ్యవసాయ క్షేత్రాన్ని ఖచ్చితంగా బాగు చేసే ప్రయత్నం చేసుకుంటాం. ఒకరిద్దరు పోయినంత మాత్రాన పోయేది లేదు. పదవి ఉందని చెప్పి పొంగిపోలేదు, పదవి పోయిందని కుంగిపోయేది లేదు. ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసము మా అధినేత ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ